నమస్తే. ఈరోజు మన టాపిక్ మన పురాణాలు కాంట్రవర్షియల్ అంటే పరస్పర వివాదాస్పదంగానే కనిపిస్తాయి. అవునండి. అయితే పరస్పర విరుద్ధంగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఏంటంటే, కృష్ణుడు మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి మానవుడైనటువంటి అర్జునుడికి హితబోధ చేశాడు, గీతాబోధ చేశాడు. అంత మటుకు బాగానే ఉంది. కానీ అహం ఉండకూడదని చెప్పిన కృష్ణుడు భగవద్గీత మొత్తం అంతా తానే నా చేతే ఈ సృష్టి అంతా నా చేతే సృష్టింపబడింది, ఈ సృష్టి మొత్తానికి నేనే మూల కారణం, నేను లేకపోతే ఏ పని, ప్రతి ఒక్కరి పని శ్వాస అన్నీ నేనే అని చెప్పాడు. ఇలా చెప్పడం అనేది ఏంటంటే కాంట్రవర్షియల్ అంటే అహం ఉండకూడదని చెప్పిన ఆయన ఇలా చెప్పాడు ఏంట్రా అని మనం కూడా ఆలోచిస్తాం. అయితే ఇంత చెప్పగలిగే గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అతనికి? అంత నిబ్బరం, అంత ఛాలెంజింగ్ మైండ్, ఇది ఎక్కడి నుంచి వచ్చాయి, ఇది అసలు సాధ్యమా అనేది కనుక మనం ఆలోచిస్తే దీనికి వెనక ఏం జరిగింది అనేది మనం చదవగలుగుతాం. రెండవది ఏంటంటే, వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంటే అసలు ఎందుకు జగద్గురువు అయ్యాడు? ఎందుకు అయ్యి ఉంటాడు చెప్పండి? వసుదేవసుతం, వసుదేవుడికి పుట్టినందుక, కంస చాణూరమర్దనం, కంసుడిని చాణూరుని చంపినందుక, లేకపోతే దేవకీ పరమానందం, అన్న కన్నతల్లి అయినటువంటి దేవికి సంతోషం పరమానందాన్ని ఇవ్వటం మూలంగాన ఎందుకు జగద్గురువు అయ్యాడు? ఎందుకు అయ్యాడు అనేది అసలు ఎందుకు అయ్యాడు అనేది తెలుసుకోవాలంటే దీని వెనక ఏం కథ ఉంది? ఇంత పెద్ద విషయాన్ని, ఇంత పెద్ద కీర్తిని ఆయనకు అంటగట్టడానికి ఏం జరుగుతుంది వెనక అనేది మనం తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే, ఒక జంతువు అయినటువంటి కుక్క పెండ తొక్కితే స్నానం చేయాలని, కుక్క ముట్టిన కూడి తినకూడదని, దాన్ని తీసుకెళ్ళి అవతల పారేసి మళ్ళీ స్నానం చేయాలని అని చెప్పిన శాస్త్రమే ఇంకొక జంతువు అయినటువంటి ఆవు మలమూత్రాలు పవిత్రాలని, అవి తినచ్చు తాగచ్చు అని చెప్పింది. అంటే ఇది కాంట్రవర్షియల్. ఇది తెలుసుకోవాలంటే మనకి నాలెడ్జ్ అవసరం. నాలెడ్జ్ అంటే మనం కొన్ని బుక్స్ చదవాలి, చదివితేనే మనకు చాలా విషయాలు తెలుస్తాయి, గ్రంథ పరిచయం ఉంటేనే. ఎందుకంటే గోమయంలో యాంటీబ్యాక్టీరియాస్ ఉన్నాయి. యాంటీబ్యాక్టీరియాస్ అంటే క్రిమి సంహారకాలు ఉన్నాయని, కుక్క నోటి నుంచి వచ్చే చొల్లులో క్రిమి కారకాలు ఉన్నాయని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. ఇవన్నీ మనకు తెలియాలంటే నిజానికి మనకు గ్రంథ పరిచయాలు ఉండాల్సిందే. అయితే ఇక్కడ అనగా ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే, సర్వ విధములైన సంశయాలకు, పొరపాట్లకు, ఆలోచనలకు, పరస్పర విరుద్ధం అంటే కాంట్రవర్షియల్ విషయాలకు అతీతంగా ఉండటానికి జ్ఞాన సంబంధమైన విషయాలని చట్టబద్ధంగా వినటం ద్వారా కానీ చదవటం ద్వారా కానీ తెలుసుకోవాలి. అంతేగాని హాఫ్ నాలెడ్జ్ ఈజ్ మోర్ డేంజరస్. హాఫ్ నాలెడ్జ్ తోటి ఉండకూడదు. ఉంటేనే మనకు అన్ని సంశయాలు వస్తాయి. అప్పుడు అంటే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిందంటే, అనవసరంగా నాలెడ్జ్ లేని విమర్శలు పనికిరావు. విమర్శించుకోవచ్చు మనలో మనం. సందేహాలు వస్తేనే సమస్యలు సాల్వ్ అవుతాయి. అంతేగాని నాకు సందేహం రాకపోతే, అసలు ఒక డౌటే రాకపోతే, ఇది కృష్ణుడు ఎందుకు అన్నాడు అనుకోకపోతే మిగిలిన కథను మనం ఫాలో అవ్వం. అయితే దీనికి సుమతి శతకంలో ఏం చెప్పాడంటే, వినదగు ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగను, కనికల్ల నిజము తెలిసిన వాడే పో నీతిపరుడు నిక్కము సుమతి. అలాగే వేమన ఏం చెప్పాడంటే, చదువుకున్న సౌఖ్యంబు లేదు, చదవకున్న సౌఖ్యంబు లేదు, చదివినేని సరసుడగును, చదువుల మర్మంబు ఎరిగి చదవంగ వలయు విశ్వదాభిరామ వినరవేమ. మన నిత్య జీవితంలో జరిగే అన్ని సమస్యలకు, సంఘటనలకు, ఎదురయ్యే ప్రతి సమస్యకి కూడా భగవద్గీతలో చక్కని సమాధానం లభిస్తుంది. గీత అందరికీ తెలుసు కానీ చదవరు. గీత అందరికీ తెలుసు కానీ వినరు. మనం జనరల్గా పవిత్ర గంగానది ఒడ్డుకెళ్ళి తిరిగి వచ్చేసామనుకోండి, మనకు పుణ్యం వస్తుందా? రాదు. పోనీ మనం గంగ ఒడ్డును కూర్చుని ఉంటే ఎవరో పోయి స్నానం చేస్తూ ఉంటారనుకోండి, అప్పుడు మనకు పుణ్యం వస్తుందా? రాదు. గంగని మనం టీవీలో కూడా చూస్తూనే ఉంటాం. అబ్బా, పవిత్ర గంగని చూసేసాను నాకు పుణ్యం వస్తుందంటే రాదు, బద్ధకం వస్తుంది. అయితే గంగలో మునిగితేనే ఆ పవిత్రత మనకు వస్తుంది, ఆ పుణ్యం మనకు వస్తుంది. అంతేగాని అయితే గీత ఇప్పటివరకు అయితే కానీ గీతని ఎంతోమంది చదివేస్తుంటారు,
వినేసి ఉంటారు. కానీ గీత ఇప్పటి వరకు ఎవరికి సమగ్రంగా అర్థమైన వాళ్ళు లేరు, అర్థం చేసుకున్న వాళ్ళు లేరు. భగవద్గీత 3వ అధ్యాయం 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యదాచరతి శ్రేష్టా తత్ ఏదో ఇతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్తదనువర్తత. అంటే యదాచరతి శ్రేష్టా తత్, దేన్నైతే శ్రేష్ఠులు ఆచరిస్తారో తత్ ఏవో దానిని ఇతర జనులు సయత్ ప్రమాణం దానినే ప్రమాణంగా కురితే చేస్తారు. లోకస్తదనువర్తత, లోకమంతా కూడా దాన్నే అనుసరిస్తుంది. దీని అర్థం శ్రేష్ఠులు ఎట్టి కార్యము చేయుదురు, దేనిని ప్రమాణంగా తీసుకుంటారో దానినే ఇతరులు కూడా అనుసరిస్తారు అని. శ్రేష్ఠులు అంటే ఎవరు? గొప్పవాళ్ళు. గొప్పవాళ్ళు తప్పులు చేయరా అంటే చేస్తారు, కానీ కారణం లేకుండా ఏ తప్పు చేయరు. తప్పు చేయటానికి గల కారణం ఏంటి? ఇన్ని కాంట్రవర్షియల్ సమాధానం తెలుసుకోవటం కోసం మనం ఖచ్చితంగా కొన్ని గ్రంథాన్ని చదవాలి. అసలు మనకు గ్రంథాలు ఎందుకు అర్థం కావు, శాస్త్రాలు ఎందుకు గిట్టవు, ఎందుకు బోధపడవు, ఎందుకు వాదోపవాదాలు జరుగుతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఉంటాను మరి, మీ ఉమాదేవి, తంగిరాల.